ఓవ్యులేషన్ అనేది మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం అండి. యూజువల్ గా ఓవరీస్ లో ప్రతి నెల ఒక ఎగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఎదిగి ఆల్మోస్ట్ ఒక 2 సెంటీమీటర్స్ సైజ్ వచ్చినప్పుడు అది ఓవరీ నుంచి బయటికి రిలీజ్ అయ్యి ఆన్ అ మిషన్ టు ఫర్టిలైజ్. ఆ టైంకి కనుక మనకి స్పర్మ్ ఆ ఎగ్ కి రీచ్ అయితే అది మనకి బేబీ కింద ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్. వితౌట్ ఓవ్యులేషన్ మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదండి. బికాస్ ఇట్ ఈస్ ద ఎగ్ ఫ్రమ్ వేర్ ద బేబీ ఫార్మ్స్. ఓవ్యులేషన్ కన్సిడర్ చేస్తే కనుక ఇఫ్ యువర్ సైకిల్స్ ఆర్ రెగ్యులర్, యూజువల్ గా 28 డేస్ సైకిల్స్ ఉంటే కనుక 14th డే ఆఫ్ యువర్ సైకిల్ మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ ఓవ్యులేషన్. ఇఫ్ మీ సైకిల్ 35 డేస్ 25 డేస్ అట్లా అనుకుంటే కనుక క్యాల్కులేషన్ అనేది చాలా సింపుల్ అండి. జస్ట్ మీకు నెక్స్ట్ వచ్చే డేట్ నుండి ఒక 2 వీక్స్ ముందుకు వెళ్తే గనక దట్ వుడ్ బి యువర్ ఓవ్యులేషన్ డేట్. ఫర్ సపోజ్ మీ సైకిల్ అనేది 35 డేస్ సైకిల్ అంటే కనుక ఇఫ్ యూ మైనస్ 14 days, like 2 weeks, your ovulation date would be around 20 days. న్యాచురల్ గా ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అని చెప్పడానికి కొంతమంది ఆడవాళ్ళలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. యూజువల్ గా ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ స్లైట్ గా టెంపరేచర్ రైజ్ అవ్వడము, మైల్డ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఆర్ కింద పొట్ట కొద్దిగా నొప్పి రావడము, వెజైనల్ డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్ గా మ్యూకస్ ప్లగ్ లాగా లైక్ గమ్ లాగా తీగలుగా సాగుతున్నట్టు అనిపించడము. అంతేకాకుండా కొంతమందికి కొద్దిగా స్పాటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా మందిలో బ్రెస్ట్ టెండర్నెస్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా న్యాచురల్ గా చాలా మంది ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఓవ్యులేషన్ ఖచ్చితంగా జరుగుతుందని తెలుసుకోవడానికి మనం అల్ట్రాసౌండ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అంటే వెజైనల్ స్కాన్స్ అనేవి మనం చేసుకుంటూ వెళ్తాం. దీని ద్వారా మనకి ఎగ్ ఏ సైజ్ వరకు వచ్చింది, యూజువల్లీ 20-22 mm ఉన్నప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. దగ్గరికి అది ఓవ్యులేషన్ టైం వచ్చిందా లేకపోతే ఎగ్ రిలీజ్ అయిపోయిందా లేదా అనేది మనకి స్కాన్ ద్వారా బెస్ట్ గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం LH కిట్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఈ LH కిట్స్ అనేవి మనకి ఓవ్యులేషన్ జరుగుతుంది అనే ఒక డేట్ మనం ఫిక్స్ అవుతాం కదా, దాని నుండి ఒక 2-3 డేస్ ముందు నుంచి కూడా మనం జస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం కదా, అట్లనే ఆ కిట్ కూడా ఉంటుంది. దాంట్లో కనుక మనం యూరిన్ శాంపుల్ డ్రాప్ చేసి డబల్ లైన్ కనుక మీకు వస్తే కనుక మోస్ట్లీ అది పాజిటివ్ వచ్చినప్పటి నుండి 1 to 1.5 day మధ్యలో మీకు ఓవ్యులేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దీస్ కిట్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి, స్కాన్స్ చాలా దూరం ఉన్నాయి వెళ్ళడం కష్టం అనుకున్న వాళ్ళకి ఇవి చాలా హ్యాండీగా ఉంటాయి. అట్లనే బేసల్ బాడీ టెంపరేచర్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఓవ్యులేషన్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎవ్రీ డే మనం ఎర్లీ మార్నింగ్ టైంలో టెంపరేచర్ కనుక మెజర్ చేసుకుంటున్నట్లయితే సడన్ గా ఓవ్యులేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 0.5 to 1 degree ఫారెన్హీట్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనకి ఓవ్యులేషన్ జరిగిందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కొంతమందికి ఓవ్యులేషన్ జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ప్రతిసారి మీరు మెన్స్ట్రేట్ అవుతున్నారంటే అంటే బ్లీడింగ్ వస్తుంది అంటే దట్ డజంట్ మీన్ ఎగ్ రిలీజ్ అవుతుందని. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ అనేది ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది మనకి తెలియదు కాబట్టి. సో దానికోసం ఫస్ట్ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకుని అయినా సరే మనం ఫర్టిలిటీకి ప్లాన్ చేసుకోవచ్చు. కాదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే కనుక మనం కరెక్ట్ గా ఓవ్యులేషన్ ఎట్లా జరుగుతుంది అనేది యాజ్ ఐ సెడ్ ఆ టెస్ట్ ద్వారా కంక్లూడ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం ఎగ్స్ తక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఉన్న ఎగ్స్ సరిగ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు. సో ఎగ్ తక్కువ ఉండడానికి రీజన్స్ చూసుకుంటే ఎల్డర్లీ ఏజ్ ఆర్ ఎల్స్ ప్రిమెచ్యూర్ గా ఎగ్స్ అన్ని కూడా తగ్గిపోయి ఉండడం, లైక్ 35-40కే ఎగ్స్ అన్ని తగ్గిపోయి ఉండడం. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఎగ్స్ ఉన్నాయి అయినా రిలీజ్ అవ్వట్లేదు. దీనికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ PCOD. ఈ PCODలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉండదు. అంతేకాకుండా బ్రెయిన్ నుంచి ఓవరీస్ కి మనకి కనెక్ట్ అయ్యే పాత్వే ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. దానికి రీజన్స్ లైఫ్ స్టైల్ ఇబ్బందికరంగా ఉండడం, లైక్ ఎక్కువ వెయిట్ ఉండడము, స్మోకింగ్, డ్రింకింగ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి యానోవ్యులేషన్ చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎండోక్రైన్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళలో, ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ HPO అంటే హైపోథెలమో పిట్యూటరీ పాత్వే ఓవేరియన్ యాక్సిస్ అనేది మనకి డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు.
సో మీకు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది మీకు మీరుగా డిసైడ్ చేసుకోవడం కష్టమండి. అది గైనకాలజిస్ట్ హ్యాండ్స్ లోకే వదిలేయడం బెటర్. సో ఫస్ట్ మీరు మీకు పీరియడ్ సరిగ్గా రావట్లేదు. ఆఫ్టర్ 1 ఇయర్ 1 ఇయర్ మీరు రెగ్యులర్ గా ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నా సరే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కనుక మీ గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేయండి. సో దానివల్ల మనకి హార్మోనల్ టెస్ట్, స్కాన్స్, అట్లనే ట్యూబ్స్ టెస్ట్ అవసరమైతే ఇవన్నీ కూడా చేసుకొని ఇబ్బంది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి చూసుకొని మీకు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనే విషయం బట్టి మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు.